Hi friends, we are going to Somashila project today and we started the Somashila project. Somashila around 190 kilometers from Hyderabad. So early morning in బయలుదేరాము. చాలా బాగుంది లొకేషన్ అవన్నీ కూడా ఎవరికి తెలియదు యాక్చువల్లీ. దిస్ ఈజ్ లైక్ ఏ మినీ ఐలాండ్ నియర్ టు ద హైదరాబాద్. సో పోయేటప్పుడు మేము ఒక చోట టీ తాగడానికి ఆపుకున్నాము. అక్కడి నుంచి సోమశిల అందాలు స్టార్ట్ అయ్యాయి. ఫుల్లీ గ్రీనరీ, మౌంటైన్స్, చాలా బాగుండింది. అండ్ హైదరాబాద్ పీపుల్కి చాలా నియర్ బై. చాలామందికి ఈ సోమశిల ప్రాజెక్ట్ గురించి తెలియదు. మేము కూడా కనుక్కొని బయలుదేరడం జరిగింది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి కూడా మేము చూడలేకపోయినామే అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ సీనరీ, అసలు అదొక చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లాగా ఉండింది. సో మేము అక్కడ కాటేజెస్ తీసుకున్నాము. 6,500 పర్ హెడ్, పర్ రూము, పర్ కపుల్. అది అయితే ఎక్స్ట్రా అడిషనల్గా ఎంతమంది ఉంటే అంతమందికి పర్ పర్సన్ 1,800 పడింది, ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. సో చూడండి మా బాల్కనీ నుంచి వ్యూ అది. కాటేజెస్ అయితే చాలా బాగున్నాయండి. అసలు తెలంగాణ గవర్నమెంట్ టూరిజం వాళ్ళవి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి మనము. సో ఫస్టే బుక్ చేసుకొని వెళ్తేనే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే అవి కొన్ని కాటేజెస్ ఉన్నాయి, తొందరగా అవి ఫుల్ అయిపోతున్నాయి. చూడండి ఎంత మంచి వ్యూ. అసలు పాయింట్ అంటే నిజంగా హైదరాబాద్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా పోయి అసలు ప్రశాంతంగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా గడపడానికి ఒక అనువైన ప్లేస్ అండి. 2 days ఎనఫ్ ఫర్ దిస్. ఒక రోజు పోయి అక్కడ నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే మా ఈవినింగ్ కల్లా మనం బయలుదేరి రావచ్చు. ఇది అక్కడ ఒక వ్యూ అండి. ఇక్కడ పక్కనే పిల్లల ప్లే స్టోర్స్, అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. These are the view of Somashila project during the afternoon time. చాలా బాగుంది చూడండి. అసలు ఇది బాల్కనీ వ్యూ అండి. బాల్కనీ వ్యూలో మనకి చాలా ఈ మధ్యలో ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి చక్కగా చూడండి ఎంత బాగుంది వ్యూ. అసలు నైట్ అయిన తర్వాత మేము నైట్కి స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలని మేము ప్రిపేర్ అయ్యాము ముందే. చూడండి మా కజిన్స్, మా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, సిస్టర్ పిల్లలు అందరు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 hours అక్కడ ఎంజాయ్ చేసాము. ఇది నైట్ వ్యూ అండి. కంప్లీట్గా చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు నిజంగా చెప్తున్నానండి. అసలు నాకైతే చాలా నచ్చింది. అక్కడే చైర్లు ఉంటాయి. ఆ చైర్లో కూర్చొని అసలు ఒక 1 hour, 1/2 hour వరకు కూడా మేము ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఎంత ఉల్లాసం, ఎంత ఉత్సాహం అంటే అసలు నిజంగా అండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి. మేము 4:30కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము. ఎందుకనంటే అదంతా చూడాలని చెప్పి మాకు ఫాగ్ అలాంటివి వస్తుందని చెప్పేసి వెళ్ళాం. కానీ ఫాగ్ అయితే లేదు. కానీ సూర్యుడు ఉదయించే క్షణాన బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆ యొక్క అందాలని చూడడానికి మేము వెళ్ళాము. మార్నింగ్ లేసి మేము అక్కడ చుట్టూరుగా ఉన్న దగ్గరలో ఉన్న నియర్ బై సైట్ సీయింగ్ అనకూడదు, కాకపోతే అక్కడ నియర్ బై ఉన్న ఒడ్డులన్నీ కూడా మేము చూసేసి వచ్చాము. చూడండి ఇది ఇంకో సైడ్. ఇది మేమున్న కాటేజ్ ఎంట్రన్స్ అండి. యాక్చువల్లీ ఈ ఎంట్రన్స్ చూడండి చాలా బాగా కట్టారండి. అసలు కాటేజెస్ కూడా అసలు ఎంత బాగున్నాయో. ఇట్స్ లైక్ మినీ ఐలాండ్. మనము మినీ మాల్దీవ్స్ అంటాం కదా, అలా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి ఆ కాటేజెస్ అన్నీ కూడా. చూడండి లోపల మేము పాత్వేలో ఇది వాకింగ్ చేసుకుంటా మేము తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము బ్రేక్ఫాస్ట్ బయలుదేరేటప్పుడు మా సిస్టర్ ఫ్యామిలీ, మా బ్రదర్ ఫ్యామిలీ కలిసి, మా పేరెంట్స్ కలిసి వెళ్ళాము. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో బోటింగ్లో. అది బోటింగ్ లాగా, మామూలు బోటింగ్ లాగా అనిపించలేదండి. ఎందుకంటే చుట్టూరా కొండలండి. అసలు స్పీడ్ బోటు, ఆల్ టైప్స్ బోట్స్ ఉన్నాయి. మనకి పర్ హెడ్ 100 rupees. సో మనం ఏదన్నా స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే స్పీడ్ బోట్లో వెళ్ళాము. సెకండ్ డే వచ్చి మేము స్లో బోట్లో వెళ్ళాము. ఇది స్లో బోట్. ఇది అరౌండ్ స్పీడ్ బోట్ అయితే 5 minutes. సో ఇది జాయ్ఫుల్గా ఎంజాయ్
స్లో బోట్ అయితే వచ్చి 15 మినిట్స్ తీసుకుంది. ఇది కూడా పర్ హెడ్ 100 రూపీసే. నేను మ్యూజిక్ పెట్టుకొని చాలా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేశాను. ఇదేమొచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఒక రాజుగారి కోట అంటే అక్కడ ఏమీ లేదు, కాకపోతే వాళ్ళు వాడిన ఏం చూడడానికి వెళ్ళాను. ఇది చూడండి ఎంత బాగా మంచి వ్యూ అండి అసలు. సముద్రము నీరు కలిసిపోయి అసలు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా ఉండింది ఇది. అక్కడ ఉన్న కొన్ని అద్భుతమైన కొన్ని షార్ట్స్ తీశానండి, చూడండి ఒకసారి. ఎందుకంటే మనము అనుకుంటాము అక్కడ ఆ సీనరీని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చాలా చాలా నచ్చిందండి నాకైతే. అసలు అక్కడే ఉండిపోవాలన్నంత సంతోషం కలిగింది. కానీ రావాలి కదా రొటీన్కి, మన జీవితంలో భాగమైన రొటీన్స్కి. సో దిస్ ఈజ్ ద వ్యూ. చూడండి అసలు అద్భుతమైన వ్యూస్ అండి. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, ఒక నైట్ అక్కడ స్టే చేయండి. హరిత రిసార్ట్స్ బుక్ చేసుకోండి. అక్కడ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. చూడండి, ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాలి. మీకు నిజంగా మీరు డెఫినెట్లీ యూ ఫీల్ వెరీ వెరీ మీరు సాటిస్ఫై అయ్యే వస్తారు అక్కడి నుంచి. చూడండి ఎంత మంచి వ్యూ అండి అసలు. చూడండి మా రూమ్ నుంచి ఎంత మార్నింగ్ లెగ్గానే అసలు ఆ వ్యూ చూస్తే ఏమన్నా ఉందా అండి అసలు. అంత అందంగా, అంత సోమశిల అనేది అసలు ఎవరికీ తెలియదు, సిటీ వాళ్ళకి చాలామందికి తెలియదు. మేమే హైదరాబాద్ వచ్చి చాలా ఇయర్స్ అయింది, కానీ మాకు తెలియదు. ఇది వ్యూ ఆఫ్ కాటేజెస్ అండి. ఇలా ఉంటాయి ఈ కాటేజెస్. సమ్మర్లో మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే వాటర్ దగ్గరికి వెళ్ళిపోతాయట. ఇది బ్యాక్ వాటర్స్, కృష్ణా బ్యాక్ వాటర్లో కట్టిన కాటేజెస్ ఇవి. మీరు ఒక్కసారైనా కూడా మీరు వెళ్ళి చూడాలని నా ఆశ. కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్